మురళీమోహన్, దీప జంటగా నటిస్తున్న రామాయణంలో పిడకల వేట చిత్రం షూటింగ్ జరుగుతోంది. 1980ల నాటి మాట ఇది. ఆ చిత్రానికి రాజాచంద్ర దర్శకుడు. ఒకరోజు వాహిని స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. మహానటి సావిత్రి, మురళీమోహన్లు తదితరులు సెట్లో ఉన్నారు. హీరోయిన్ దీప కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో దీప చాలా బిజీ నటి, క్రేజీ హీరోయిన్. ఇతర షూటింగ్స్తో బిజీగా ఉండి రామాయణంలో పిడకల వేట చిత్రం షూటింగ్కు 4 గంటల లేటుగా వచ్చారు. హడావిడిగా వస్తూ సారీ సార్ లేట్ అయింది అని దర్శకుడు రాజచంద్రకు చెప్పారు దీప. అంత ఆలస్యంగా వచ్చినందుకు అందరికీ ఆమె మీద కోపంగా ఉన్నా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. షూటింగ్ జరిగిపోయింది. ఆ మర్నాడు కూడా సెట్టింగ్ లేటుగా వచ్చారు దీప. ఈసారి సావిత్రమ్మ ఊరుకోలేదు. దీపను పక్కకి పిలిచి పరిస్థితి వివరించి గట్టిగా మందలించారు. దీప ఆవిడకు సారీ చెప్పారు. 3వ రోజున దీపను పిలిచి, చూడమ్మా, నేను నిన్ను నిర్మాతల తరఫున మందలించలేదు. షూటింగుకు ఆలస్యంగా రావడం నటిగా నీ భవిష్యత్తుకు దెబ్బ. ముందుగా చెప్పి లేటుగా వస్తే పర్వాలేదు, కానీ చెప్పకుండా ఆలస్యంగా రాకూడదు అని లాలనగా చెప్పారు సావిత్రమ్మ. వెంటనే దీప కళ్ళనీళ్ళు పెట్టుకొని సావిత్రమ్మకు పాదాభివందనం చేశారు.